అందరికి నమస్తే. మన కాళ్ళు ఎంతుంటే అంత నడుస్తాం. మన గుడిసె ఎంతుంటే మన కాళ్ళు అంతే పెట్టుకోవాలి. తంతే గుడిసె బయటికి వెళ్ళిపోతుంది, గుడిసె ఎగిరిపోతుంది. ప్రస్తుతం మనం మాట్లాడే మాటలకు, మనం చేస్తున్న పనులకు, ఈ గవర్నమెంట్ పెద్దలు మాట్లాడుతున్న మాటలకు, ఈ గవర్నమెంట్ చేస్తున్న పనులకు, ఇచ్చిన హామీలు అసలు దేనికి పొందడం లేకుండా పోయింది, క్లారిటీ లేకుండా పోయింది. అసలు ఒక్కొక్క వేదిక మీద ఒకలాగా మాట్లాడుతున్నారు. మాట్లాడే వాళ్ళంతా సీఎం రేవంత్ రెడ్డి గారితో సహా ఎందుకో తెలియదు. ఎవరిని తప్పుతో పట్టిందికి మాట్లాడుతున్నారు. అది తప్ప, ఇది కరెక్టా, ఇది కరెక్టా, అది తప్ప. ఒక ప్రోగ్రాం అటెండ్ అయ్యారు రేవంత్ రెడ్డి గారు. ఆ ప్రోగ్రాంలో మాట్లాడిన మాటలు చాలా ఏమంటారు దాన్ని, అసలు ఆయనైనా మాట్లాడింది అనిపించింది కొద్దిసేపు. ఎందుకంటే వారం క్రితమైన మాట్లాడిన అన్ని విషయాలు అప్పుడు వేరేలాగా మాట్లాడి ఇప్పుడు వేరేలాగా మాట్లాడుతాను. ఈ వార్త చెప్తాను నేను మీకు. చెప్పే కన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్క క్లిక్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్జెక్టులు పోదాం. బెంగళూరులో ఒక ప్రోగ్రాం జరిగింది. కాకపోతే బెంగళూరు పోలే. ఎందుకు పోలేదంటే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒక సూచన చేసింది. మీరు కొన్ని రోజులు దగ్గరైనా దూరమైన ఈ హెలికాప్టర్ ప్రయత్నాలు ఆపండి. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ జరుగుతున్న ఈ యుద్ధ వాతావరణంలో అంత మంచిది కాదు. బై రోడ్ ఎంత దూరమైనా బై రోడ్ పోండి అని చెప్పిండ్రు కేంద్ర హోంశాఖ. చెప్తే ఇక మనం పోతే హెలికాప్టర్లో పోవాలి, లేకపోతే పోకూడదు కదా. బై రోడ్ పోయే అది లేదు కదా మనకు, అది మర్చిపోయినాం ఎప్పుడో. కాబట్టి జూమ్లో అటెండ్ అయినారు మీటింగ్కి. ఏంటంటే ఆ ప్రోగ్రాం పేరు ద హిందూ హడిల్. నాకు తెలిసి ఆ పేపర్లు పెట్టినట్టున్నారు. ఇది ద హిందూ హడిల్ 2025 అనే కార్యక్రమంలో జూమ్ ద్వారా పార్టిసిపేట్ చేశారు. దానిలో ఆయన వేసిన కామెంట్స్ విచిత్రమైన కామెంట్స్. ఫస్ట్ కామెంట్ మీకు చెప్తా నేను. నాకు బెంగళూరు, అమరావతి, ముంబై, ఢిల్లీ నా పోటీ వీళ్ళతో కాదు. న్యూయార్కు, టోక్యో, దుబాయ్, సింగపూర్ వీళ్ళతోనే నాకు పోటీ. అంటే తెలంగాణకు ఆయన ముఖ్యమంత్రిగా మాట్లాడుతుండు. నాకు అంటే ఆయనకు కాదు, ఆయన పాలిస్తున్న తెలంగాణకు. ఆయన కింగ్ ఇప్పుడు. బెంగళూరు పోటీ కాదంట, అమరావతి పోటీ కాదంట, ముంబై పోటీ కాదంట, ఢిల్లీ పోటీ కాదంట. కానీ న్యూయార్కు, టోక్యో, దుబాయ్, సింగపూర్ ఇవి పోటీ అంట. కొందరు అనుకుంటారు నేను ఇవాళ బిర్యానీ తినాలి, తింటే లాస్ట్కు బిర్యానీ ఉండదు, లాస్ట్కు వైట్ అన్నం ఉండదు, రొట్టె కూడా ఉండదు, కడుపు మాడి మసి అయిపోతుంది. కొందరు ఉంటారు ఇవాళ పక్కా బిర్యానీ తినాలని, తినరు. కొందరు అనుకుంటారు నేను ఇవాళ పక్క పోతే నేను అమెరికాకే పోవాలి, ఇంకెక్కడ పోయేది లేదు. అమెరికాలో కాదు కదా, హైదరాబాద్లో కూడా జాబ్ రాదు వాళ్ళకి. ఎట్లున్నదంటే నా టార్గెట్ ఇది కాదు, నా టార్గెట్ అది, సింగపూర్ అని చెప్పడము. ఈ ఉన్న గోడ కొట్టవా అంటే నేను తలుచుకుంటే ఈ గోడ కాదు, అవతల గోడ కొడతా, కానీ నేను ఈ గోడ కొట్టా. ఫస్ట్ ఈ గోడ కొట్టాలి కదా, ఆ గోడ కొట్టాలంటే అది కాదు, నేను అక్కడ గోడనే కొడతా. అంటే ఇది తప్పించుకోనికే ఆ గోడ గురించి మాట్లాడుతున్నాం మనం. ఈడ మన తెలంగాణ ఏంది, మన కథ ఏంది, దేశంలో మనం ఫస్ట్ ప్లేస్ రావాలి, ఒక ఉన్నత స్థితికి రావాలి, మనమే దివాలా తీసిపోయిందని మనమే మాట్లాడుకుంటున్నాం. ఇది మాట్లాడమంటే నేను సింగపూరు, అది ఇది న్యూయార్కు, ఈ టార్గెట్ మిస్ చేయడానికే ఆ పేరు చెప్తున్నట్టు కనిపిస్తుంది. అంటే మన బేస్ చూసి మనం అమెరికా పోవాలన్నా, ఆస్ట్రేలియా పోవాలన్నా, కెనడా పోవాలన్నా మనం టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి. మన పరిస్థితి బాగాలేనప్పుడు హైదరాబాద్ పోయి జాబ్ చేసుకోవాలి. ఇంకా పరిస్థితి బాగాలేనప్పుడు ఊళ్ళో పొలం ఉంటే వ్యవసాయం చేసుకోవాలి. అంటే ఎవరైనా సరే వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు అంచనా వేసుకుంటారు. ఇప్పుడు ఈయన పరిస్థితి బాగాలేదని చెప్పింది ఈయననే. తెలంగాణ పరిస్థితి బాగాలేదు, అప్పుల పాలు అయిపోయింది, అప్పులు ఎవడు ఇస్తలేడు, చెప్పులు దింకపోతేలాగా చూస్తున్నారు. ఇక రకరకాల మాటలు, ఒక్కటి కాదు రెండు కాదు. మన తెలంగాణ అంటేనే మొత్తం ఇప్పుడు ఒకప్పుడేమో ఇండియాలోనే ఫస్ట్ ప్లేసు, ఇప్పుడు ఇండియాలో కాదు, ఇండియాలోనే అది ప్రపంచంలో లాస్ట్ ప్లేస్ అనే కాడికి వచ్చింది కథ. ఇప్పుడు మనంత భీకరంగా ఎవరు చెప్పుకుంటలేరు ఏ రాష్ట్రాన్ని. మనకన్నా దారుణంగా హిమాచల్ ప్రదేశ్ ఉంది. కానీ హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు ఎవరు మా స్టేట్ దారుణంగా ఉందని చెప్పుకుంటలేరు. కర్ణాటక దారుణంగానే ఉంది, పక్కన ఏపీ కూడా దారుణంగానే ఉంది. ఏంటంటే చంద్రబాబు అవసరం ఎన్డీఏకు ఉంది కాబట్టి అంతో ఎంతో చేసినట్టు ఇచ్చినట్టు ఏదో కనిపిస్తుంది. కానీ వాళ్ళు కూడా ఏ స్కీమ్స్ అమలు చేస్తలేరు. కానీ ప్రతిరోజు చంద్రబాబు నాయుడు మాత్రం ఏదో చేస్తున్నట్లుగా, ఏదో ఇస్తున్నట్లుగా, ఏదో అవుతుంది అన్నట్లుగా, రేపో ఎల్లుండో ఏదో ఒక హోప్. ఈయన అంతా వదిలేసిండు కదా, కాడి వదిలేసినాక ఏముంటుంది? ఎద్దు కాడి మీద ఉన్నప్పుడే కరెక్ట్గా నడుస్తుంది. కాడి వదిలేసిన అనుకో బండి ఎక్కడ పోతావో తెలియదు, ఎద్దు ఎక్కడ పోతావో తెలియదు. ఇప్పుడు ఈయన అన్నీ వదిలేసి ఇప్పుడు
మాకు బెంగళూరుతో పోటీ కాదు, అమరావతితో పోటీ కాదు, ముంబైతో పోటీ కాదు, ఢిల్లీతో పోటీ కాదు అంటున్నారు. బెంగళూరు మనకన్నా రియల్ ఎస్టేట్లో 8% గెయిన్, 13% గెయిన్ అయింది. 13% గెయిన్ అయింది బెంగళూరు. చెన్నై 8% గెయిన్ అయింది. అమరావతిలో కూడా బిజినెస్ మంచిగా నడుస్తుంది. అమరావతి కూడా రకరకాల కంపెనీలు వస్తున్నాయని చెప్తున్నారు వాళ్ళు. అమరావతిలో కూడా ఏదో స్కీమ్స్లో ఈ స్కీము ఆ స్కీము వస్తుందో ఏదో ఒకటి చెప్తున్నారు. పాజిటివ్ మూడ్ క్రియేట్ అయింది ఏపీలో. అమరావతి మళ్ళీ రిలాంచ్ చేసుకున్నారు. తర్వాత ముంబై కూడా మంచిగా ఉంది. ముంబై మన దేశానికి ఆర్థిక రాజధాని. ముంబై ఓన్లీ మహారాష్ట్ర రాజధాని కాదు, దేశానికి ఆర్థిక రాజధాని. మన హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఉంది. హైదరాబాద్ బ్రాండ్ ఎవరు క్రియేట్ చేసింది ఏం కాదు, చంద్రబాబు క్రియేట్ చేసింది కాదు, ఇంకెవరు క్రియేట్ చేసింది కాదు. అందరూ ఎవరి పాలకులు ఉంటే వాళ్ళు పని చేసుకుంటూ వచ్చారు. ఈ పాలకులే హైదరాబాద్కి ఏం చేస్తలేరు. ఈ గవర్నమెంటే ఈ 1.5 yearలో హైదరాబాద్కి ఏం చేయలే. పోయిన గవర్నమెంట్ వేసిన రోడ్లు, పోయిన గవర్నమెంట్ వేసిన ఫ్లైఓవర్లు, పోయిన గవర్నమెంట్ వేసిన డెవలప్మెంటు, ఈ గవర్నమెంట్ నుంచి కొత్తగా ఏం చేయలే. అంతకుముందు చంద్రబాబు నాయుడు అయినా, వైఎస్ రాజశేఖర అయినా, కిరణ్ కుమార్ అయినా, లాస్ట్కు రోజయ్య ఉన్న ఒక సంవత్సరంలో కూడా ఆయన కూడా ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేసినారు. అంటే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్న కనీసం కంప్లీట్ చేస్తే మంచిగానే ఉంటుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజు మనం చేస్తూ ఉంటే పెరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ ఉంది బ్రాండ్ ఇమేజ్, పెరగడం తగ్గడం రెండే ఉంటాయి. ఇవి పెరుగుతలేదు. పరిస్థితి ఏమో ఇంత దారుణంగా ఉంది. భూమి అమ్ముకుంటే తప్ప ఏం చేసేటట్లేదు. చూసినావు కదా, హైదరాబాద్ యూనివర్సిటీ భూములు అమ్మొద్దనే వరకు సతికిలబడ్డది గవర్నమెంట్. సతికిలబడ్డది. రేవంత్ రెడ్డి మొత్తం నిట్టూర్పుగా, నిస్సహాయంగా, మొత్తం అసహనంగా ఎందుకు మాట్లాడుతున్నారంటే జస్ట్ హైదరాబాద్ యూనివర్సిటీ భూములు అమ్మలేదు కాబట్టి. అవి అమ్మితే 30,000 కోట్లు వస్తే ఓ 10,000 కోట్లు భూమి తాకట్టుకి ఇచ్చి మిగతా 20,000 కోట్లతోన ఒక 5-6 నెలలు మాత్రమే సుమా, మొత్తం కాదు, ఒక 5-6 నెలలు బేఫికర్ లేకుండా అన్ని పనులు చేసి కొత్త స్కీమ్స్ లాంచ్ చేయడానికేనో కొత్త ప్రాజెక్టులు కట్టడానికే కాదు, జస్ట్ ఇవే ఈ కిరికీర్లన్నీ ఉద్యోగులు లేదా రిటైర్మెంట్లు అవో ఇవో ఏదో ఒకటి కంప్లీట్ చేసుకోవచ్చు అనే ఒక ప్లాన్ ఉండే. అది పోగానే ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఇంకా మనకు పోటీ మాత్రం ముంబై కాదు, ఢిల్లీ కాదు, ఏమి కాదు, న్యూయార్క్, టోక్యో, తర్వాత దుబాయ్, సింగపూర్. చంద్రబాబు నాయుడు కూడా అమరావతి సింగపూర్తోనే స్టార్ట్ చేపించి సింగపూర్ ప్రాజెక్ట్ అది. ఇప్పటికి వాన వస్తే వరద వస్తుంది, ఏపీ సెక్రటరీ మునిగిపోతుంది. ఈ 3 అవుతున్నాయి. మనం ఉన్నది ఉన్నకాడ ఉంటే చాలు. ఇస్తాంబుల్ అవసరం లేదు, మనకు లండన్ అవసరం లేదు, న్యూయార్క్ అవసరం లేదు. వాళ్ళతో పోటీ పడతారంట. ఎవడన్నా ఈ స్కూల్లో చదువుతున్నా, నేను ఒక స్కూల్లో చదువుతున్నా, నాకు ఈ స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వస్తే చాలు మన చదువులకి. నేను మొత్తం ఈ స్కూల్ కాదు పక్క స్కూల్లో కూడా నేను ఫస్ట్ వస్తా అంటే ఇప్పుడు అట్లే ఉన్నది. ముందు మన దేశంలో మనం ముందు నడవాలి. ఇవన్నీ నడవాలంటే ముందు మన స్థితిగతులు పెరగాలి. ఏ స్కీమ్ అమలు చేయకుండా జనాల బతుకులు మారుతాయా? బతుకులు మారకుండా తెలంగాణ ఎట్లా సస్టైన్ అవుతుంది, ఎట్లా ముందుకు పోతుంది, అసలు ఎట్లా కాంపిటీషన్ అవుతుంది, అసలు పక్క రాష్ట్రాలతోనే కాంపిటీషన్ అవుతుందో కాదో అని ఒక మాస్క్ కనిపిస్తుంది తెలంగాణకు. ఎవరిని మభ్యపెట్టి మాట్లాడుతున్నవి. మనం వేరే దేశాలు ఎక్కడ పోయినా అంతే, ఢిల్లీ పోయినప్పుడు కూడా అదే మాట్లాడతారు. మనం అసలు మాకు ఈ దేశంతో మాకు సంబంధం లేదు, మేము వేరే దేశాల్లో ఉన్న అక్కడ మా కాంపిటీషన్. చిన్నప్పుడు ఆడుతారు చిన్నపిల్లలను, ఏమవుతారు అని అంటే డాక్టర్ అంటాడు, ఒక పిల్లాడు నేను కలెక్టర్ అంటాడు, ఒక ఆయన సీఎం అంటాడు. తెలిసి తెలియని మాటలు అవి. ఆ ఏజ్లో వాళ్ళకి లక్ష్యం ఉండదు, ఏదో చూస్తుంటారు అంతే. లక్ష్యం అనేది అప్పుడు డిసైడ్ కాదు. 3వ తరగతి 4వ తరగతి పిల్లలకు లక్ష్యం డిసైడ్ కాదు. కనీసం ఒక సొంత తెలివి వచ్చినాక 7th క్లాస్ 8th క్లాస్కి వచ్చిన తర్వాత వాట్ అని అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళకు దిశ, వాళ్ళకు ఒక నిర్దేశం వస్తుంది, ఏం చేయాలి మనం ఏం చేయొచ్చు అని. ఇప్పుడు ఈయన అదే స్టేజ్లో ఉన్నట్టున్నారు. టార్గెట్ లేకుండా మాట్లాడుతుంది. అంటే ఎట్లుంటుంది అంటే చెప్తాడు, ఎవరైనా ఇల్లు కట్టిన వారా అని ఊరోళ్ళు అడిగితే మనం మాట అంటాం, ఇల్లా ఎన్ని గజాలు కడతాం, మనం పెద్దది కడతాం, 500 గజాలు పెద్ద ప్యాలెస్ కడతాం అంటే నువ్వేం కట్టమని అర్థం. అంటే టార్గెట్ లేదు నీకు, నువ్వు ఇల్లు కట్టుకోవాలి, గూడు ఉండాలని టార్గెట్ లేనందుకు నువ్వు అట్లా అడగోలుగా మాట్లాడుతున్నావు అని లెక్క. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఐటీ ఎక్స్పోర్ట్స్ బెంగళూరు పుంజుకున్నది కాదు, దూసుకుపోతుంది ఈ దరిద్రంలో కూడా. హైదరాబాద్లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ జాబ్స్ ఉండవో తెలుస్తలేదు. కొత్తగా ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలకు ఉద్యోగాలు ఉన్నవో లేదో అర్థమైతే లేదు. కొత్త కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, కొత్త కంపెనీలు వస్తే ఉద్యోగ కల్పన జరుగుతుంది, కొత్త కంపెనీలు వస్తే నలుగురికి పని దొరుకుతుంది. ఆ సిచ్యువేషన్ లేదు హైదరాబాద్లో ఇప్పుడు. 1.5 yearలో ఒక కొత్త కంపెనీ లాంచ్ కాలే హైదరాబాద్లో. ఉన్న కంపెనీలు అక్కడ ఇక్కడ పోతున్నాయి. ఇంకా
వచ్చిన కంపెనీలు మొత్తం షట్ డౌన్ చేసుకొని పోతున్నారు. ఇట్లాంటి పరిస్థితి పెట్టుకొని ఎట్లా మాట్లాడగలుగుతున్నారు? ఎవరిని తప్పుదోబట్టికి మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడిస్తున్నారు? అంటే ఇట్లా అడిగితే ఎవరు అడగరా, ఎవరు పట్టించుకోరైనా? ఇంకెవరైనా బెంగళూరు అట్లా అవుతుందంటే మన టార్గెట్ బెంగళూరుతోనే కాదు, మన టార్గెట్ సింగపూర్తోనే. పక్కన ఏపీలో ఇట్లా అవుతుందంట, రియల్ ఎస్టేట్ బాగా పుంజుకుందంట, లేకపోతే ఏమో చేస్తుందంటే మన కాంపిటీషన్ ఏపీ కానే కాదు, మనది న్యూయార్క్. అంటే ఎవరు అడగొద్దని, ఎవరేం మాట్లాడొద్దని, ఇక పెద్ద టార్గెట్ పెట్టుకుంటే ఏముంటుంది? గవర్నమెంట్ జాబ్ టార్గెట్ పెట్టుకుని అయినా గవర్నమెంట్ జాబ్కి సరిపోని చదువుకుంటుంటాడు. వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతారు, ఏమైందా జాబ్ వచ్చిందంటే వస్తుంది, చదువుతున్నామని చెప్తాడు. ఆయన ఎక్కడనో అమెరికాలో కలెక్టర్ జాబ్ రావాలని పెట్టుకున్నాను అనుకో, కాంపిటీషను ఏదంటే ఇంకా అమెరికాలో కదా వస్తుందని చెప్తాడు. అది వీళ్ళకి అర్థం అయ్యేది, చేసేది. తెలంగాణలో కూడా ఏం అర్థం కాదా? అందరూ న్యూయార్క్ ఉన్నోళ్ళు, టోక్యోలో ఏముందో, లేకపోతే దుబాయ్లో, సింగపూర్లో ఆడున్నట్లు అవి కాంపిటీషన్ అంటే ఇంకెవరు ఇంకా క్యాల్కులేస్ అనమాట. అది లెక్కలేని వ్యవహారం ఇది. జనమే అర్థం చేసుకోవాలి మన కాంపిటీషన్ ఏందో, మనమేందో, మన ఓటు ఏందో, మన పాలకులు ఏందో, మన ప్రభుత్వం ఏందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుగ్నా టీవీ.